మేము ఇబ్బంది పెట్టాలని కాదు, మేము దయచేసి మాట్లాడేది కూడా ఇవి లేట్ ఫీజులు కూడా కట్టేసి ఆల్మోస్ట్ లేట్ ఫీజులు మీరు అందరూ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. 3,000, 6,000, 3,000 రూపాయలు లేట్ ఫీజెస్ అంటే ఫస్ట్ టర్మ్ ఫీజు కొంచెం మిస్ అయింది అంటే ఆల్మోస్ట్ ఒక రోజు మిస్ అయిందంటే ఆల్మోస్ట్ ఒక 3,000 రూపీస్ పెనాల్టీస్ వేసేసి హాల్ టికెట్లు ఇచ్చే టైంలో వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా అదవుతుందంటే ఇదే ఫీజు కట్టడమే బర్డెన్ అనుకుంటే ఇంకా లేట్ ఫీజులు వేసి అది ఇంకా చాలా పేరెంట్స్కి బర్డెన్ అవుతుంది. దయచేసి ఈ డొనేషన్స్ కూడా ఎవ్రీ ఇయర్ డొనేషన్స్ అది కూడా పెంచుకుంటే ఆటోమేటికల్ ఒకప్పుడు ఒక 4 years బ్యాక్ ఆల్మోస్ట్ చాలా తక్కువ మాట్లాడడం జరిగింది, చాలా తక్కువ పెంచుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యన ఏమవుతుందంటే ఆటోమేటిక్గా ఏది మన డొనేషన్స్ పెంచడం అది చేసుకుంటూ ముందు పోతాను. కాబట్టి కొంచెం దయచేసి దీన్ని ఆలోచించి మేనేజ్మెంట్ ఇన్స్టాల్మెంట్స్ కూడా మనకి ఇచ్చిన ఇన్స్టాల్మెంట్స్ సపోజ్ ఇప్పుడు ఒక పేరెంట్కు 70,000 ఫీజు ఉందంటే ఫస్ట్ టర్మ్ వచ్చేసి ఒక 40,000, తర్వాత ఒక 20,000, ఒక 15,000 పెడతాను. ఈక్వల్ ఈఎంఐస్ ఇచ్చి ఇబ్బంది లేకుండా మిడిల్ క్లాస్కి ఇబ్బంది లేకుండా చేయాలనేదే ఈ పేరెంట్స్ యొక్క అందరి ఆవేదన తప్ప ఇంకెవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. దాన్ని నెగటివ్ తీసుకోవాల్సిన పని లేదు. జాయినింగ్ టైంలో మాకు 5 to 8% పెంచుతామన్నారండి. ప్రజెంట్ ఒక్కొక్కరికి 35% పెరిగింది. ఆల్రెడీ ఫీ జనరేట్ అయింది. 2 days బ్యాక్ నుంచి చెక్ చేస్తే మళ్ళీ యాప్లో ఫీలు కూడా మళ్ళీ దాన్ని తీసేశారు మాకు. మేము 5 days నుంచి లీవ్స్ పెట్టుకొని పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తే ఈవెన్ దో మేనేజ్మెంట్ని కూడా మాకు మీట్ అయ్యే ఛాన్స్ ఇవ్వట్లేదు వాళ్ళు. అట్లీస్ట్ మేము కాలేజ్లో ఎంప్లాయీస్, మేము కూడా టీచింగ్ స్టాఫే, అట్లీస్ట్ వాళ్ళు మాతో మీట్ అవ్వాలి. మాకు కూడా అంత పర్సెంట్ ఎప్పుడు ఇంక్రిమెంట్లు లేవు. మేము కష్టపడితేనే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇక్కడ ఎందుకు జాయిన్ చేస్తాం, కమ్యూనికేషన్స్ బాగుంటాయి, క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు అని మనం జాయిన్ చేస్తాం. ఈవెన్ దో ఇక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారా లేదా మాకు కూడా బిఎడ్ సర్టిఫికేట్స్తో సహా చూపించాలి. ఎందుకంటే ఒక మిస్టేక్ ఉన్నా దాన్ని రెక్టిఫై చేయడానికి కూడా టీచర్తో కాంటాక్ట్స్ లేకుండా చేస్తున్నారు. మాకు మెయిన్ మేనేజ్మెంట్ అనేది ముందుకు రావాలండి. ఫీజులు ఏవైతే పెంచారో అవన్నీ ఆన్ ది స్పాట్ తగ్గించాలి, లేకపోతే మాత్రం మేము ఊరుకోము. ఎన్ని రోజులైనా ఇక్కడే కూర్చుంటాం, వెయిట్ చేస్తాం. ప్రాబ్లం వస్తే అసలు 1 week నుంచి ట్రై చేస్తున్నామంటే నేను 1 week నుంచి పర్మిషన్స్ తీసుకొని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మేనేజ్మెంట్ ఇప్పటి వరకు ముందుకు వస్తలేదు. ఒక ప్రిన్సిపల్ లేరు, ఒక చైర్మన్ లేదు, ఎవ్వరూ లేరు. ఎన్ని లెటర్స్ సబ్మిట్ చేస్తాం మేము ఇక్కడ. మాకు మేనేజ్మెంట్ ఆన్ ది స్పాట్ రావాలి, మాకు పెంచిన ఫీజులు తగ్గించాలి, అంతే మా డిమాండ్. అంతకు మించి మేము స్కూల్కి ఏం యాంటీ కాదు. మేము లాస్ట్ సాటర్డే కూడా పిల్లలు 12th బోర్డ్ ఎగ్జామ్ పిల్లలు వెళ్తుంటే మేము ఇచ్చేసాం. మేము ఆపాలి అనుకుంటే అదే టైంలో ఆపేస్తాం కదండి. మాకు పేరెంట్స్కి వాళ్ళకి ఏ విధమైన ఇష్యూస్ లేవు, ఏ విధమైన ప్రాబ్లమ్స్ లేవు. మా డిమాండ్ ఒకటి, మేనేజ్మెంట్ ఫీజులు పెంచినవి తగ్గించాలి. 35%, అరౌండ్ 35% ఒక్కొక్క పేరెంట్కి పెరిగితే అరౌండ్ సిబ్లింగ్స్ 2 ఉంటే మేము అట్లీస్ట్ ఒక 3 lakhs పట్టుకోవాలండి. అంటే మేము తినొద్దు. మేము ప్రతి దానికి ఇంత కష్టపడి ఎందుకు వేస్తాం? ఇంత పెద్ద స్కూల్స్ లో స్టడీ బాగుంటది, పిల్లవాడి ఫ్యూచర్ బాగుంటది అని ఇస్తాం కదా. అట్లీస్ట్ అది మేనేజ్మెంట్ ఎందుకు అర్థం చేసుకోవట్లేదు మమ్మల్ని? ఒక మిడిల్ క్లాస్ అంటే జాయిన్ అయినప్పుడు ఒక్కొక్కరికి 30,000 ఫీ ఉందండి. ఇప్పుడు అరౌండ్ 1.5 ఎట్లా అవుతుంది చెప్పండి ఒక 2-3 years లో? అంటే నేను 10th classకి మా బాబు ఫస్ట్ క్లాస్ అండి. ఒక బాబు 10th classకి రావాలంటే నేను 3 lakhs పట్టుకోవాలి. ప్రజెంట్ నాకు సిబ్లింగ్స్ 2 పిల్లలు అంటే నేను 3 lakhs. నేను చేసే దగ్గర కూడా నాకు 1%, 2% కంటే ఎక్కువ ఇంక్రిమెంట్ లేదండి. చూసి పెంచాలి ఫీజులు. మాకు ఇచ్చిన ప్రకారం, మాకు ప్రామిస్ చేసిన ప్రకారం 3 to 8% పెంచారండి. అలానే పెంచాలి. అది అకార్డింగ్ టు గవర్నమెంట్ రూల్ ఉంది. 2020 మంత్రివర్గ సమావేశంలో వాళ్ళు చెప్పారు కూడా 5 to 8% పెంచాలి ఫీజులు. దానికి అపోజిషన్ గా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మాకు జనరేట్ అయిన ఫీజులు కూడా 2 days నుంచి అసలు యాప్ లో కనిపించకుండా తీసేశారు. నేను చెక్ చేశాను, నేను స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాను. అన్ని అరౌండ్ నాకు 15,000, 20,000 పెంచారండి ఒక బాబుకి. మరి మా శాలరీస్ కూడా అలా లేవు కదండి. మేము వెళ్ళి అడిగితే కూడా రిజల్ట్ అంటారు, అదంటారు, స్ట్రెంత్ అంటారు, ఎన్నో చెప్తారు. ఈవెన్ దో ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీ వెళ్ళి అడిగితే కూడా 1% లేదు. ఇక్కడ వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఫైన్స్ వేస్తున్నారు. పిల్లలు వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళ శాలరీస్ కి ఇందులో వేస్తే ఆ పిల్లలకు కూడా ఫైన్స్ ఉన్నాయి. యాజ్ ఏ ఎంప్లాయీ పిల్లలకు కూడా ఫైన్స్ ఉన్నాయి. మేము ఏమి అనట్లేదు, మా పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఇక్కడ వేసాము. జస్ట్ మాకు 5 to 8% పెరగాలి. దట్స్ అవర్ డిమాండ్. థ్యాంక్ యూ అని చెప్పిర్రు. ఇప్పుడు ఎంత పెంచుతున్నారు అంటే 20-25% పెంచుతున్నారు ఫీజులు. ఎవ్రీ ఇయర్ 20,000
25,000 ఒక క్యాండిడేట్కి పెరిగితే ఎలా కట్టగలుగుతాం మేము? 1,000 అవుతున్నాయి, ఎలా కడతామండి? ఏ కంపెనీలన్నీ అంత ఫీజులు సాలరీస్ పెంచుతున్నారా? పెంచట్లేదు కదా. మరి ఇక్కడ ఫీజులు ఎలా కడతాం? ఇక్కడ మేనేజ్మెంట్ మాత్రం అంతంత సాలరీస్ ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా. ఫీజులు అంతంత పెంచుతున్నారు. సిద్ధార్థ పబ్లిక్ కాలేజ్ కదా చిన్న ప్రొటెస్ట్ చేస్తున్నాము. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.